ఎమ్మెల్యేలకి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆయన. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు పడతానన్నారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎటువంటి విధంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నం చేసినా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది కాబట్టి వాటిని తగ్గించుకోవాలని హితవు పలికారు, హెచ్చరిక జారీ చేశారు. ఇక మంత్రులుగా ఎవరికి ఎంపిక చేయాలని హైకమాండ్ పరిధిలో ఉందని, రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే మన టార్గెట్గా ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఇక సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగత అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. రెండోసారి గెలిచేందుకు మీ నియోజకవర్గంలో ప్రభావితం చేసే పనులు మొదలు పెట్టండి, అవి పట్టుకురండి, నేను వాటి సంగతి తేలుస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎంపీ చామల కిరణ్ కుమార్ పైన సీఎం సీరియస్ అయ్యారు. రోజుకో మంత్రిని నువ్వే ప్రకటిస్తున్నావంటూ ఆగ్రహం వెలగక్కారు. ప్రభుత్వం పైన నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేలని మంత్రులు ఆయన క్వశ్చన్ చేశారు. ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడడం లేదు. ప్రభుత్వం పైన బీజేపీ బీఆర్ఎస్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వెలగక్కారు. దీనికి సంబంధించి ఈరోజు సిఎల్పి సమావేశం జరిగింది నోట్ల హోటల్లో. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఈ రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరినీ కూడా ఒకసారిగా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అరుచుకున్నారని చెప్పొచ్చు. అందరికి కూడా ఒక రకంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి సీఎం ఈ స్థాయిలో ఆగ్రహం వెలగక్కడం? ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా సోషల్ మీడియాను వాడడం లేదు, ప్రతిపక్షాల కౌంటర్లకి రికౌంటర్ ఇవ్వడం లేదంటూ కూడా ఆగ్రహం వెలగక్కారు. ఏకంగా చామల కిరణ్ కుమార్ను ఉద్దేశించి మంత్రి పదవులు నువ్వే కట్టబెట్టినట్టుగా రోజుకో ప్రకటన చేస్తున్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఏం జరిగింది? ఈ వ్యాఖ్యల్ని ఎమ్మెల్యే ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, విదేశీ పర్యటనకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకారు. దాంట్లో చాలా స్పష్టంగా పార్టీ కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, పార్టీ లైన్ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు అంటూ ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపైన క్లాస్ తీసుకున్నారు. చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అంశాలను ఆయన బేరేజ్ వేసుకుంటూ పార్టీ భయపడే స్థాయిలో లేదు, పార్టీని భయపెట్టాలనుకుంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్గా 2 రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు స్టేట్మెంట్లు ఇచ్చారు. వరుసగా 2 రోజుల వ్యవధిలోనే పార్టీకి అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏఐసిసిని, ఇక్కడున్న రాష్ట్ర అధినాయకత్వాన్ని బెదిరించేలాంటి ప్రయత్నం చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సిఎల్పి సమావేశంలో బ్లాక్మెయిల్ రాజకీయాలకు స్వస్తి పలకండి, ఇకనైనా వచ్చే ఎన్నికల్లో మీకు సీటు దక్కాలన్నా, మీరు మళ్ళీ గెలవాలనుకుంటే పార్టీ చెప్పిన లైన్లో నడవడానికి రెడీ అవ్వండి అంటూ ఆయన క్లాస్ తీసుకున్నారు. తీసుకుంటున్న సందర్భంలోనే మంత్రి పదవుల రచ్చ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో.